కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. బండిల్స్ ప్రక్రియ కొనసాగుతోంది. చెల్లని ఓట్లు, చెల్లిన ఓట్లను విభజిస్తున్నారు. అయితే అధికారులకు తలనొప్పిగా చెల్లని ఓట్లున్నాయి. చెల్లని ఓట్లను నిర్ధారించే క్రమంలో ఏజెంట్లు, సిబ్బంది మధ్య పలుసార్లు ఘర్షణ తలెత్తుతోంది. చాలా వరకు గ్రాడ్యుయేట్స్ అవగాహన రాహిత్యంతో ఓట్లేయడంతో చాలా ఓట్లు చెల్లుబాటు కావడం లేదు. డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ లైవ్ లో అందిస్తారు. వెంకటేష్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? సూర్య, కౌంటింగ్ ప్రాసెస్ ప్రారంభమై 10 గంటలైంది. కానీ ఇప్పటివరకు కూడా గ్రాడ్యుయేట్కు సంబంధించి బ్యాలెట్ పత్రాలను వ్యాలిడ్ ఇన్వాలిడ్ ఓట్లు వేరు చేయడమే ఇంకా పూర్తి కాలేదు. అది రేపు ఉదయం 10-11 గంటల దాకా కూడా సాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అటు నల్గొండ, వరంగల్, ఖమ్మం సంబంధించి ఇప్పటికే తుది ఫలితం రావడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఇక్కడ మాత్రం కొద్దిసేపటి క్రితమే టేబుల్ పైకి ఓట్లు వచ్చినాయి. మొదటి రౌండ్ 14,000 ఓట్ల లెక్కింపు సాగుతుంది. అందులో టీచర్ ఓట్లకు సంబంధించి 871 ఓట్లు ఇన్వాలిడ్గా తేలినాయి. తేలగా మిగిలిన 24,000 పైచిలకు ఓట్లకు ఒక కోటా నిర్ణయించి దానికి సంబంధించిన ఫలితం ఖరారు చేయబోతున్నారు. అయితే ఉదయం నుంచి జరుగుతున్న ప్రాసెస్ కనుక చూస్తే అన్ని బ్యాలెట్ బాక్సుల్లోకి వెళ్ళి కూడా చాలా వరకు కూడా చెల్లని ఓట్లు వస్తూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఓటు వేసే వారికి అవేర్నెస్ కల్పించడంలో అటు అధికారులు విఫలమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి. అభ్యర్థులు కూడా ప్రచారాలు అయితే చేసుకున్నారు, కానీ తమకు ఓటు ఏ విధంగా వేయాలనే విషయంలో మరి వాళ్ళకు సరిగా చెప్పారో లేదా కానీ చాలా వరకు గ్రాడ్యుయేట్లు అయి ఉండి కూడా చెల్లని ఓట్లు వేశారు. చాలా వరకు వాళ్ళకు ఓటు న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే వేయాలి, 1, 2, 3, 4 నంబర్స్ మాత్రమే వేయాలి. కానీ చాలామంది రోమన్ నంబర్లు వేయడము, లేకుంటే 1కు ముందు 0, 1 అని రాయడము, లేకుంటే బ్యాలెట్ పేపర్ తిప్పి వెనక వైపు 1, 2, 3లను రాసి వాళ్ళ పేర్లు రాయడము, కొంతమంది సంతకాలు చేయడం, ఇట్లా రకరకాలుగా చేశారు. అవన్నింటిని కూడా చెల్లని ఓట్లుగా పక్కన పడేస్తూ ఉన్నారు. ఈ ఓట్ల సంఖ్య పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. 2,50,000 పైచిలకు ఓట్లు ఉంటే దాంట్లో పెద్ద ఎత్తున ఈ ఓట్లు 30,000 పైచిలకు ఓట్లు చెల్లేకుండా పోయే అవకాశం ఉంది. దీని మీద ఎన్నికల అధికారులకు ఎలక్షన్ కమిషన్ కూడా ఒక అభ్యర్థి, మనకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసిన అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్తో పాటు కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఆయన మనతో పాటున్నారు. సార్, ఏంటి చెల్లని ఓట్ల ప్రాసెస్ ఏంది, లోపల ఏం జరుగుతుంది అసలు? ముఖ్యంగా చెల్లని ఓట్లు అనేది ఇంత ముందుగా తెలియవలసిన బాధ్యత లేదు. ముందుగా చేయవలసింది ఏంటంటే మొత్తం అన్నైతే బూతులు ఉన్నాయో వాళ్ళ బూత్లకు సంబంధించిన ఓట్లన్నీ కూడా ఒక ఆడికి తీసుకొచ్చి ఒక పెద్ద బాక్స్లు వేసి కలిపినాక అప్పుడు టేబుల్ మీద పంపాలి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అట్లా చేయకుండా డైరెక్ట్, ఉదాహరణకు బూత్ నెంబర్ ఒక 25 ఉందనుకోండి, 25 ఓట్లలో ఎగ్జాంపుల్ చెప్తున్నా, 4 ఓట్లు పోలేనాయి. 4 ఓట్లు పోలేనాయి. ఆ 4 ఓట్లను ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఎవరికి వేసింది తెలిసిపోయా. అంటే ఓటరు లీకేజ్ వ్యవస్థ అయిపోయింది. దీంతో గంటల కొద్దీ ఇంకొక రోజు కూడా నడిచినది కాదు. అన్నీ ఒకాడ తీసుకొచ్చిన తర్వాత వాటిని డిస్ట్రిబ్యూట్ చేయాలి. టేబుల్ వైజ్గా మీరు పోయింది అక్కడ వ్యాలిడ్ చేయాలి. ఎవరికి వేసిన ఓటు తెలియకూడదు. కానీ ఇక్కడ బూత్ వైజ్గా ఓపెన్ చేసే వరకు ఏమవుతుందంటే ఓటు ఎవరికి వేసిన చాలా క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో ఏం అవసరం లేదు. 600 పోల్లో ఒక బూత్ ఉందనుకోండి, 100 రిజెక్ట్ అయినాయి అనుకోండి, 500 ఉన్నాయనుకో, 500లో ఎవరికి ఎన్ని వేసిండ్రు అక్కడనే రాసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఫేస్బుక్, వాట్సాప్లో చూడండి, దూసుకుపోతుండు, ఈ పోతుండే వస్తున్నాయి. బికాస్ ఆఫ్ దట్ ఇది పూర్తిగా అది వైలేషన్, అది రూల్కు వ్యతిరేకం. ఇంతకుముందు జరిగిన ఎన్నికల్లో అన్ని ఒక్కగాడ తీసుకొస్తారు, అందుకే లేట్ అవుతుంది. ఇదే కనుక ముందే కనుక మీరు తీసుకొస్తే మధ్యాహ్నం వరకు అయిపోతుండే. మధ్యాహ్నం వరకు మొత్తం లెక్క అయిపోతుండే, లెక్క కలిసిపోతుండే, కౌంటింగ్ కూడా స్టార్ట్ అవుతుండే. ఇప్పటికి 150 కాలేదు బూతులు, 400 చిల్లర బూతులలో. సో ఈ రకంగా చాలా నెగ్లిజెన్స్ అనగానికి రూల్ పొజిషన్ వాళ్ళు ఫాలో కాలే. ముఖ్యంగా ఇన్వాలిడ్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు దానిలో ఏ మార్కు ఉన్నా కానీ, బ్యాలెట్కు వెనక సైడ్ ఉన్నా కానీ, బ్యాలెట్కు వెనక సైడ్ ఉంటే ఈయన రాసిన ఇక్కడ ఉంటుంది, బ్యాలెట్ వెనక ఏది రాసినా కానీ నీకేం సంబంధం. బ్యాలెట్ వెనక రాసినా లేకపోతే ఒకటి గీత కొట్టినా కూడా కొన్ని రిజెక్ట్ చేస్తుండ్రు. దానికి అది లేదని, దానికి తూక పెట్టలేదని, అదని అని ఈ రకంగా మీ అభ్యంతరాలు ఏమి ఎలక్షన్ కమిషన్కి ఏం పెట్టారు? మరి జనరల్గా ఏంటంటే ఎలక్షన్ చాలా చక్కగా టీచర్లు కానీ గ్రాడ్యుయేట్లు కానీ ఎప్పుడైనా రాసుకోండి. 01 రాసిందంటే మనం డేట్ రాసేటప్పుడు ఒక మాట రాస్తాం సార్. 1వ తారీఖు రాసినప్పుడు 01/12/2025 అని రాస్తాం. కానీ అట్లా రాయొద్దు అని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా. ఎవరు చెప్పారు ఇన్స్ట్రక్షన్స్ అవి? ఎక్కడన్నా ఒక మీటింగ్లా, ఒక బ్యాలెట్లా, అక్కడ ఎక్కడ మన బూత్లలో ఎక్కడైనా చెప్పింది చూపించమని 01 రాయొద్దని. చాలా దేనికంటే దానికి అది లేనే లేదు సార్. కనీసం మీరన్నా మీ ఓటర్లకు చెప్పుకోలేదా మరి ఆ మాట? 01 అనే పదమే ఉంటుంది కదా, అందులో లేదు కదా. 01 రాత్రి రిజెక్ట్ అవుతుంది అనేది వీళ్ళు సృష్టించింది. ఒక ఎలక్షన్ కమిషనర్ కనుక ఉంటే వాళ్ళు ఏం అబ్జెక్షన్ చెప్తుందంటే, చెప్తానండి, నేను అడిగితే వాళ్ళు ఏమంటారంటే ఎగ్జిబిట్, అది మీ ఓటర్ లిస్ట్ బయటపడిపోతుంది, ఓటర్ మీకు 01 ఎత్తా అన్నాడు కాబట్టి 01 వేసిండు, ఇది నా ఓటే అనే మాట తెలిసిపోతుంది అన్నాడు. కోడ్ లాగా ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ కోడ్ ఏంది, ఇక్కడ అన్ని ఓట్లు లీక్ అయినాయి.
మొత్తం బూత్లో ఉన్న అన్ని ఓట్లు లీక్ అయినాయి. మరి ఇది కూడా కనబడతలేదు వాళ్ళకి. నేను కలెక్టర్ గారు మన రిటర్నింగ్ ఆఫీసర్కి రైటింగ్లో చెప్పిన, మీరు ఒక్క ఓటుకు 0-1 అయితేనే బాగా అది కూడబెట్టినన్ను, మరి ఇదంతా పోతున్నాయి కదమ్మా, ఇవన్నీ కూడా పోతున్నాయి. ఏంది ఈ బూతులు ఏ బూతులు ఎన్ని పడ్డాయి నీకు చెప్పాలి ఇప్పుడే. నేనన్నా కాంగ్రెస్కి ఎన్ని పడ్డాయి, బీజేపీకి ఎన్ని పడ్డాయి, బీఆర్ఎస్కి ఎన్ని పడ్డాయి, నాకు ఎన్ని పడ్డాయి, ఇంకేంటి మొత్తం లిస్ట్ ఇస్తా అని చెప్పిన. మీరే చూపిస్తారు ఎగ్జిబిట్ బూత్ నెంబర్కి ఇది ఈ బూత్లోకి ఇన్ని పడ్డాయి నాకు తెలిసిపోయా. ఆ బూత్లో ఉన్న పేర్లు ఉంటాయి కదా లైన్గా, ఏది 600 పేర్లు మనకు అడ్రస్తో పాటు ఇచ్చారు కదా, తెలిసిపోతే 600 నాకు ఇన్ని పడ్డారా గిడిగిడేసారు. ఇప్పుడు 01, 02ను చెల్లుబాటు అయ్యేలాగా చూడమని మీరు ఏమైనా కోరుతున్నారా? సార్ మొదటగా 40-50 వేల ఓట్లు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఓటరు తన భావనను ఏదో రకంగా తెలియపరిచింది సార్. ఓటరు తన భావనను ఏదో రకంగా తెలియపరిచింది, నేను ఈయన కోటేయాలనేది, దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అది నాకు పడని ఎవరికి పడినా కానీ న్యాయధర్మంగా. నువ్వు పూర్తి చిన్న వయసు దానికి పులి స్టాప్ పడ్డా కామపడ్డా, ఇప్పుడు ఒకటేసింది సార్, రెండో కాడ ఏం చేసినాడు చెప్పాలి, ఆయన టిక్ పెట్టిండు, నీకు ఒక ఓటు వాల్యూ అయినట్టు కదా, నువ్వు 2 కౌంట్లు తీసుకున్నప్పుడు రిజెక్ట్ చేయి, 3 కనుక రిజెక్ట్ చేయి, కానీ 1 కూడా రిజెక్ట్ చేస్తారు. ఓకే, మీరు ఒకటి చెప్పారు, ఓటు డిస్ప్లే చేసినప్పుడు ఎవరి కేసులో కూడా తెలిసిపోతుంది అంటారు కదా, ఈ లెక్కన ట్రెండ్ను మీరు అబ్జర్వ్ చేసుకున్నంత వరకు ఇవి మొదటి రౌండ్లో తేలే అవకాశం ఉందా? మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా. ఒక బూత్లో 4 ఓట్లు పోలేని సార్, ఆ బూత్ ఓపెన్ చేసిర్రు, 4 ఓట్లు పోనాయి, 4 ఎవరికి వేసినారు, 4 ఓట్లు బయట పడ్డట్టు కదా. అట్లా ఎట్లా ఇప్పుతారు ఎక్కడన్నా, ఇవాళ సావాలి పాపా 4 ఎవరు, నేను ఆ పేరు చెప్పదలుచుకోలే, ఆ బూత్ పేరు బాగుండదు. 4 ఓట్లు దాంట్లోకెళ్ళి బయటపడిపోయా ఎవరెవరికి వేయాలనేది. సో దయచేసి నా నేను చెప్పేదని చెప్పాలి, ఇట్లా పద్ధతి కాదు ఇది. దీన్ని సరే ఎలక్షన్స్ అత్తైపోతుంటే కానీ ప్రొసీజర్ మాత్రం ఫాలో కావాలి, దట్ ఈస్ మై డిమాండ్. మరొక అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి సార్ ఉన్నాడు. ఆ సార్ కూడా మొదటి నుంచి చెల్లని ఓట్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతున్నారు. సార్, చెల్లని ఓట్ల విషయంలో మీరు ఈ 01, 02ను కౌంట్లోకి తీసుకోవాలని కోరుతున్నారు కదా, మీ రిప్రజెంటేషన్ ఎవరికి పంపారు సార్? మా రిప్రజెంటేషన్ ఆల్రెడీ మనం ఇక్కడ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చున్నాము. ఇక్కడ కరీంనగర్లో కూడా మరి ఇక్కడ కలెక్టర్ పామిల సత్పత్ మేడం గారికి కూడా ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా దాన్ని సానుకూలంగా స్పందించి ఉంటే పట్టభద్రులందరూ కూడా మరి, ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సేమ్, ఒక మంచి ఉద్దేశంగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. కొంచెం అత్యుత్సాహంగా కావచ్చు, చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉన్నాయి, కాబట్టి దాన్ని కన్సిడర్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది సార్, ఇప్పుడు దాదాపు 10 అవర్స్ అయిపోయింది మనకు కౌంటింగ్ ప్రాసెస్ మొదలెట్టి 8 o'clock నుంచి 6 o'clock. ఇప్పుడు రేపు ఎన్ని గంటల వరకు కూడా ఇది మెయిన్ కౌంటింగ్, టేబుల్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం? సో ఇది సుమారుగా ఇంకో 18 hours పడుతుందని నేనైతే అంచనా వేస్తున్నాను. అంటే ఆల్మోస్ట్ రేపు 11 మార్నింగ్ 12 ఆ ప్రాంతంలో యాక్చువల్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది అని, టేబుల్ కౌంటింగ్ యాక్చువల్ స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు అంతా కూడా ఈ ఇన్వాలిడ్ని సెపరేట్ చేస్తూ ఉన్న వ్యాలిడ్ని 2020కి ఒక బండిల్ చేయడం అనే ప్రక్రియ జరుగుతూ ఉంది. అది చాలా చక్కగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా మరి ఉన్న ఏజెంట్లకి స్పష్టంగా చూపిస్తున్నారు, ఇగో ఇది వ్యాలిడ్, ఇది ఇన్వాలిడ్ అని చెప్పేసి. అందులో ఎక్కడ ప్రాబ్లం లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ వెరీ స్మూత్. ఇది నరేందర్ రెడ్డి గారు అయితే మనకు ఇన్వాలిడ్ ఓట్ల విషయంలో స్పష్టంగా ఉన్న ఓట్లను కౌంట్లోకి తీసుకోవాలని చెప్పి ఆయన రిప్రజెంట్ చేశారు. అదేవిధంగా సర్దార్ రవీందర్ సింగ్ కూడా చెప్తున్నాడు, అక్కడ లోపల ఉన్న ప్రాసెస్ అంతా కూడా కొంత గందరగోళంగా ఉంది, అందుకే లేట్ అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు నరేందర్ రెడ్డి చెప్తున్న లెక్క ప్రకారం ఇంకా 10-18 గంటలు దాటితే తప్ప అసలు మెయిన్ కౌంటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించట్లేదు. లోపల ప్రాసెస్ అంతా కూడా చాలా స్లోగా జరుగుతుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. ఒక టీచర్ ఎమ్మెల్సీకి మాత్రం ఇప్పుడు ఆల్రెడీ టేబుల్ కౌంటింగ్ నడుస్తుంది కాబట్టి మరికొద్ది సేపట్లోనే 14,000 అంటే ప్రతి రౌండ్కు 1000 ఓట్ల ప్రతి టేబుల్కు 1000 ఓట్ల చొప్పున 14 టేబుల్ల మీద లెక్క జరుగుతుంది కాబట్టి 14,000 ఓట్లకు సంబంధించిన మొదటి ఫలితం రాబోతుంది. తర్వాత మరొక 14,000 ఓట్లను మళ్ళీ తీసుకుంటారు. దాదాపు 26,000 మాత్రమే వ్యాలిడ్ ఓట్లు ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ రౌండ్లో 14,000 అంటే నెక్స్ట్ రౌండ్లోకి 11,000 ఓట్లు తీసుకుంటారు. ఈ మొత్తం 24,000 పైచిలకు ఓట్ల కౌంటింగ్ తర్వాత మనకు ఫస్ట్ ప్రియారిటీ ఓట్లతోటి కనుక విజేతను నిర్ణయించే అవకాశం ఉంటే నిర్ణయిస్తారు, లేదంటే మళ్ళీ ఎలిమినేషన్ ప్రాసెస్లోకి వెళ్లాల్సి వస్తుంది. అయితే టీచర్ ఎమ్మెల్సీకి మరి ఎలిమినేషన్ ప్రాసెస్ పోతుందా లేదా అనేది మొదటి రౌండ్ ఫలితం వస్తే కానీ మనం చెప్పలేం. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాల్లో మాత్రం ఇప్పటికే ఈ ఇన్వాలిడ్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండడం, తర్వాత అభ్యర్థుల మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగిందన్న వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ ప్రాసెస్ చాలా ఆలస్యం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి ప్రాధాన్యత ఓట రాకపోతే మళ్ళీ రెండో ప్రాధాన్యత ఓటు ఉంటుంది, దాని కింద ఎలిమినేషన్ చేయాల్సి ఉంటుంది. దాదాపు 56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 56 చివరి వ్యక్తి నుంచి ఎలిమినేట్ చేసుకుంటూ వస్తే మొదటి వ్యక్తికి మొత్తం కోటా ఓట్లు నిండేదాకా కూడా ఈ ప్రాసెస్ జరగబోతుంది. ఇది ఓవరాల్గా అయితే చాలా లేట్ ప్రాసెస్గా నడుస్తుంది సూర్య.